స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇన్ఫోసిస్ అనేది స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ 7.0 రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయింది అఫీషియల్గా ఈ రోజు నుంచే. సో నాకు మెయిల్ అనేది అఫీషియల్గా ఇన్ఫోసిస్ నుంచే వచ్చింది. సో ఈ అప్లికేషన్స్ అనేది 12th పాస్ అవ్వాలి. సో ఇంటర్ ఆర్ 12th ఏదైనా సరే పాస్ అయిన వాళ్ళు, అంటే బీటెక్ ఆర్ డిగ్రీ ఎవరైనా సరే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎలిజిబుల్ ఇందులోకి. ఇక్కడ చూసినట్టయితే హౌ కెన్ వి అప్లై అంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైతే మెయిల్స్ రాలేదో, మీకు ఎవరికైతే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా అప్లై లింక్కి వెళ్ళిపోతారు. కానీ డెడ్ లైన్ వచ్చేసరికి 31st March 2026. అండ్ మన కోర్సెస్ కంప్లీట్ చేసే టైం కూడా 5th Mayలోగా కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి మనకి. సో ఇక మనం లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. లైవ్లో మీ ముందే నేను కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చాట్ బాట్ వస్తుంది, మీరేం కంగారు పడద్దు. దీన్ని జస్ట్ మినిమైజ్ చేసండి అంతే. మినిమైజ్ చేసి క్లోజ్ చేసండి. ఇది మనకి అఫీషియల్ ఇన్ఫోసిస్ వెబ్సైట్ అనమాట. మీరు ఎటువంటి థర్డ్ పార్టీ ఫేక్ వెబ్సైట్స్కి వెళ్ళొద్దు. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫోసిస్ 7.2 ఇంటర్న్షిప్ గురించి ఉన్నది కదా. ఇక్కడ మీరు కిందకు వస్తే ఇవన్నీ చదువుకోవచ్చు డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్టయితే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ లీవ్ అని నొక్కండి. ఇక్కడ చూసినట్టయితే ప్రైవసీ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ చదివి మీరు యాక్సెప్ట్ చేయండి. ఇవన్నీ ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం స్కిప్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటేనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అర్థమై ఉంటుంది. సో ఇంక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. ఇక్కడ కంప్లీట్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫిల్ చేశాక కంటిన్యూ చేశాక నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే 6th క్వశ్చన్లోనే మీకు డొమైన్ సెలక్షన్ అనేది ఉన్నది. ఇక్కడ టోటల్ 5 ఉన్నాయి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా, పైథాన్, యాంగులర్ అండ్ డేటా విజువలైజేషన్. సో మీకు ఇక్కడ ఏది ఇంట్రెస్ట్ అది మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు 7.2లోనే. వన్స్ మీరు ఫిక్స్ అయితే ఇంక ఇదే మీరు చేయాలి. మీ సర్టిఫికేట్ కూడా ఇదే వస్తుంది, ఇంకా మీ ఇంటర్న్షిప్ మొత్తం కూడా. సో అందుకే సెలెక్ట్ చేసినప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా 2 times వెరిఫై చేసుకొని ఇవ్వండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నామినేషన్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్. సో మన డీటెయిల్స్ బట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అవి జెన్యూన్ అనిపిస్తే వాళ్ళకి అవైలబుల్ స్లాట్స్ ఉంటే మనకి ఇస్తారు ఇంటర్న్షిప్ అనేది. సో ఫామ్ ఫిలప్ చేసినంత మాత్రాన ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయిపోతామని అయితే అనుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఇది ఇన్ఫోసిస్ ఏమీ నాకు స్పాన్సర్ చేయలేదు, నేను కూడా అందుకే మీ ముందే అప్లై చేస్తున్నాను. ప్రాసెస్ అనేది మీ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ అడుగుతుంది, ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ నామినేషన్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్. సో మనమైతే మన నామినేషన్ అనేది వేసాము. సో వాళ్ళు మన మెయిల్కి ఇంటిమేట్ చేస్తారు. మనం సెలెక్ట్ అయితే మన రోల్కి మనకి డొమైన్ అనేది ఓపెన్ అయిపోయి మన కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అక్కడి నుంచి మీరు వన్స్ ఈ వెబ్సైట్కి వచ్చాక ఇందులో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు చాలా కోర్సెస్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్, న్యూస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు అవన్నీ ఫ్రీ అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీరు కనుక ఇంటర్న్షిప్ని ఆన్ టైం ఫినిష్ చేసి సక్సెస్ఫుల్గా కానీ కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్. మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేయొచ్చు ఇన్ఫోసిస్ని ట్యాగ్ చేసి. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరికీ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి కూడా రిజిస్టర్ అవ్వడానికి.